ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. మరలా మనం కలుసుకోవడం దేవుని కృపయే. మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు కనుకనే మరలా మనం మరొకసారి ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. ప్రభువుకి స్తోత్రం. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్ ఈ దినమంతటికి మీ చెవులలో వినబడుతూనే ఉండాలన్నదే నా హృదయ వాంఛ, కోరిక. ఖచ్చితంగా వినబడుతుంది. ఆ మాట మీరు లోపలికి తీసుకొని ఆ వాక్యమును మీరు పట్టుకున్నట్లయితే ఈ దినమంతా మహిమగల దినముగా మారుతుంది అనుటలో సందేహమే లేదు. ఈ రోజుకు సంబంధించిన వాక్కులోనికి మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరుచుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 9వ వచనం. అంతటా పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, ఎలాగంటే తల్లి గర్భములో నుండే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు, ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఇండువాడు, కాలు చెయ్యి పని చేయకుండా కూర్చొని ఉన్నాడు, లుస్త్రలో బలహీనమైన ఒక వ్యక్తి. అతనిని తేరి పారా చూచినప్పుడు అపోస్తలుడైన పౌలు రక్షణకు తగిన విశ్వాసము అతనికి ఉందని గ్రహించి, నీవు నీ పాదములు మోపి సరీబుగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. ప్రభువుకు స్తోత్రం. రక్షణకు అవసరమైన విశ్వాసం అద్భుతములను తీసుకొస్తుంది. ప్రభు నామములో ప్రేమతో నేను మీకు చెప్పుచున్నాను, ప్రభు బిడ్డలారా, చూచి నమ్మువాని కంటే చూడక నమ్మేటువంటి మనము ధన్యులము. ఈరోజు నేను మీకు ప్రభు కృపచేత చెప్పే మాట ఏమిటంటే, ఈ రోజు ఉన్నటువంటి నిలువ పరిస్థితులను చూసి మీరు సోలిపోకూడదు. నేను నమ్మువాడు, మీరు నమ్మువారు ఎవరని మీకు తెలుసు. ఆయనే ఆకాశమును భూమిని కలుగ చేసిన దేవుడు. ఎందుకు? ఆయన నడిపించడా? మీ పరిస్థితులను మార్చడా? ఒకవేళ ఈరోజు నీవు కన్నీరు నిందల మధ్య ఉండవచ్చు, పరిస్థితులను మార్చువాడు మీతో కూడా ఉన్నాడు. అందువల్లనే ఈ మాట ఈ రోజు మీకు నేరుగా వచ్చుచున్నదని యేసునామములో చెప్పుచున్నాను. రక్షణకు తగిన విశ్వాసమును కాపాడుకొనండి. ఈరోజు మన పరిస్థితులు ఉన్నాయి, ప్రభుకు స్తోత్రం. ఈరోజు మనము మాట్లాడినంత మట్టుకు మన జీవితం ఉంది, ప్రభుకు స్తోత్రం. మన పరిస్థితులు అలాగున్నాయి. అయితే రేపటికి మన పరిస్థితులు మారతాయి. కారణం, మన విమోచకుడు సజీవుడు. విశ్వాసపు వాక్కులు ఇంటి వారందరూ మాట్లాడండి. ఒకరిని ఒకరు మీరు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకొనండి. ఆత్మలో ఒక ప్రాణ విమోచన కలుగుతుంది. సరేనా? ప్రార్థించుదాం. నాతో కలిసి ప్రార్థించండి. కుడి చేతిని పైకెత్తి సాధ్యమైతే. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆ రోజు లుస్త్రాలో తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని కుంటివాడయ్యున్న ఒక మనుష్యుడు, ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు అతనిని చూసి రక్షణకు తగిన విశ్వాసం ఉండనని గ్రహించి బిగ్గరగా నీ పాదములు మోపి సరీబుగా నిలబడుమని చెప్పాడయ్యా. అతడు తల ఎత్తుకొని నిలబడలేనటువంటి సమస్యలు, తల మీద సమస్యలున్న, తలకు మించిన సమస్యలున్నప్పటికీ మీ బిడ్డలకు మీరు అద్భుతములు చెయ్యగలరయ్యా. యేసు నామములో నేడు చూచుచున్న ఐగుప్తును ఇక మీదట నీవు చూడవు అని మీ బిడ్డలను నేను ధైర్యపరుస్తున్నాను, బలపరుస్తున్నాను. ప్రభు యొక్క నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉందురు. చక్కటి ఆరోగ్యమును, ధైర్యమును బిడ్డలకు అనుగ్రహించి ప్రభువా మీరు నడిపించబోతున్నారు. మీకు కోట్ల స్తోత్రములు యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మలను ధైర్యముగా దృఢపరచి బలపరచాడు. దినము చెప్పేదే ఈరోజు చెప్పుచున్నాను. మీ వల్లే ఎంతమంది సోలిపోయి ఉన్నారో తెలియదు కదా. వారికి ఈ క్లుప్త సందేశమును షేర్ చేయండి. వారు ప్రభు నందు బలము పొందుకుంటారు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నా కొరకు యేసు దర్శించుచున్నాడు. పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.